హలో అండి, గోబీ 65 ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం అయితే నేను క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత ఒక పెద్ద బౌల్లో 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కల్ని వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఒక 3 to 4 మినిట్స్ వరకు. అది ఉడికే లోపు అయితే బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. బ్యాటర్ కోసం 1 కప్ అయితే బియ్యం పిండి అయితే యాడ్ చేసుకున్నానండి. బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల మనకు గోబీ 65 అనేది చాలా క్రంచీగా వస్తాయి. ఈ విధంగా బియ్యం పిండి యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ కారం, అదేవిధంగా 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేశానండి. కార్న్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు బైండింగ్ అయితే మంచిగా అవుతుందండి. అదేవిధంగా సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకుని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి. వాటర్ అయితే కొన్ని యాడ్ చేసుకుంటే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోబీ ముక్కలు ఉంటాయి కదా, అది కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒకసారి వేడివేడి కాగుతున్న నూనెలో అయితే కొన్ని ఒక 4, 5 వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఒకటేసారి ముద్దలాగా వేయొద్దండి, ఒక్కొక్కటిగా వేయాలి. ఈ విధంగా వేసి మంచిగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే ప్లేటింగ్ చేసుకోవాలి. అంతేనండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.